ఈ వీడియో రిలీజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 1000 మందికి పైగా నాకు షేర్ చేసి రెస్పాండ్ అవ్వమని అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఇంకో వీడియో చూపిస్తా చూడండి. సో చూసారుగా గైస్, ఇది కూడా ఒక 5 స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్. దీని కూడా ఒక ఆటో వెనుక నుండి కుదరంతో ఇలా డ్యామేజ్ అయింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, కొంతమంది 5 స్టార్ రేటింగ్ అంటే కార్స్ ని వార్ ట్యాంకర్స్ లాగా లేదా బుల్లెట్ ప్రూఫ్ కార్స్ లాగా తయారు చేస్తాను అనుకుంటున్నారేమో. క్రాష్ టెస్ట్ లో రేటింగ్ ఇచ్చేది అవుటర్ బాడీకి కాదు, ఇన్నర్ బాడీ ఫ్రేమ్ అండ్ చాసిస్ కి. అండ్ ఇదొకటే కాదు, 5 స్టార్ రేటింగ్ అనేది ఇంకా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మారుతి వాడు న్యూ డిజైర్ లో అవుటర్ బాడీ ప్యానెల్స్ హెవీ మెటల్ తో తయారు చేశామని ఎక్కడా కూడా చెప్పలేదు. 5 స్టార్ రేటింగ్ వచ్చిన అన్ని కార్స్ లో టాటా కార్స్ లాగా అవుటర్ బాడీ కూడా హెవీ మెటల్ తో చేస్తారని అనుకోవడం కరెక్ట్ కాదు. కొన్ని విషయాలు పక్కన పెడితే బిల్డ్ క్వాలిటీలో మాత్రం టాటా ఇస్ టాటా, అందులో ఏ మాత్రం డౌట్ లేదు. బట్ జస్ట్ 64 కిలోమీటర్ స్పీడ్ లో జరిగే క్రాష్ టెస్ట్ ని ఇంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. సో ఈ 5 స్టార్ పిచ్ నుండి బయటకు వచ్చి క్రాష్ టెస్ట్ అనేది కార్ కి కాదు మనకి అని తెలుసుకుని రోడ్ ఎక్కాక రెస్పాన్సిబుల్ గా డ్రైవ్ చేస్తే అది 5 స్టార్ సేఫ్టీ కన్నా 100 రెట్లు మనకి సేఫ్టీ ఇస్తుందని అర్థం చేసుకోండి. దీని మీద మీ ఒపీనియన్ ని తప్పకుండా కమెంట్ చేయండి గైస్.